ఇవాళ మనం ఒక డీటెయిల్డ్ గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది పాపులర్లీ మనం ఎల్ఐసి కూడా అంటాము. 2020 తర్వాత దీని జర్నీ ఎలా ఉంది అనేది కొన్ని విషయం ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాము. సో ఎల్ఐసి ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ కాదు. ఒక భారతదేశంలో ఎన్నో కుటుంబాలకి ఎల్ఐసి ఒక ట్రస్ట్, ఒక ప్రొటెక్షన్, సేవింగ్, ఇంకా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇచ్చింది. సో ఎల్ఐసికి లాస్ట్ 2020 కరోనా తర్వాత ఒక చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఒకటి కోవిడ్, రెండోది డిజిటల్ షిఫ్ట్. అన్ని కంపెనీస్ డిజిటల్ గా ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్నారు. ఎల్ఐసికి ఆ డిజిటల్ ప్రెసెన్స్ అనేది ఎక్కువగా లేపడం వల్ల చాలా మంది ఎల్ఐసి పాలసీస్ అనేది తీసుకోలేకపోయారు. ఐపీఓ జర్నీ కూడా దాని తర్వాతే మొదలవటం చూసాము. సో పోస్ట్ లిస్టింగ్ అయిన తర్వాత చాలా మంది ఎల్ఐసి కంపెనీ మీద స్క్రూటినీ చేశారు, నిందలేశారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటది, ఎల్ఐసి నిలబడలేదు. ఛాలెంజింగ్ బిహేవియర్ అనేది మనం చెప్పుకోవచ్చు. కస్టమర్స్ ఎల్ఐసి కాకుండా ఆల్టర్నేటివ్ వేరే కంపెనీ పాలసీస్ అనేది కొద్దిగా చూసుకుంటా ఆలోచనతోటి వెళ్ళే ఆలోచన అనేది పెరిగిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఎల్ఐసి నిలబడింది, ఇవాళ దానివల్ల ఎంత మార్జిన్ ఫోకస్డ్ గా మారింది, టెక్నాలజీని అడాప్ట్ చేసింది, వాల్యూ క్రియేట్ చేసింది, ప్లస్ ఒక వాల్యూ ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ జాయింట్ గా మళ్ళీ మార్కెట్ లో నిలబడింది అనే విషయం ఇక్కడ చిన్నగా ఈ పర్టికులర్ వీడియోలో మనం డీటెయిల్ గా అర్థం చేసుకుందాము. ఫ్రెండ్స్, చాలా గ్రోత్ స్టోరీ మీద ఫోకస్ చేసుకుందాము. ఇది ఎల్ఐసి గ్రోత్ స్టోరీ బట్టి పాలసీ హోల్డర్స్ కే కాదు, ఇది ఒక ఇన్వెస్టర్స్ కి, ఇది ఒక డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రతి ఒక్క ఫైనాన్స్ తోటి కనెక్టెడ్ ఉన్న స్టూడెంట్స్ కి ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ జర్నీ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఏదైనా కంపెనీ గురించి మాట్లాడుకుంటుంటే ఎల్ఐసి పేరు ఖచ్చితంగా ఒక కంపెనీ ఉంది, ఒక సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ ఉంది అనేది మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు. సో అందరికన్నా ముందు ఎల్ఐసి జర్నీ మనం చిన్నగా అర్థం చేసుకుందాము. సో ఇక్కడ 4 మేజర్ థీమ్స్ కింద ఈ పర్టికులర్ కంపెనీ అనేది ఫోకస్ చేసింది. ఒకటి రెసిలియన్స్, లీడర్షిప్ లో మార్పు, వేరియస్ కోవిడ్ సిచ్యువేషన్ అనుకుందాము, వేరియస్ ఇంట్రెస్ట్ రేట్ సిచ్యువేషన్ అనుకుందాము, ప్రీ ఐపీఓ ఫేజ్ మీద చాలా ఎక్కువగా స్ట్రెస్ అనేది మనం ఫేస్ చేసాము ఎల్ఐసి విషయం మీద. రెండోది మళ్ళీ తిరిగి మన ఇన్వెస్టర్స్ ది లేకపోతే స్టేక్ హోల్డర్స్ అనే నమ్మకం మళ్ళీ కొద్దిగా పెంచుకుందాము, ప్రొఫిటబిలిటీ పెంచుకుందాము, ప్లస్ డిజిటలీ ఇవాళ ఎల్ఐసి కి చాలా మార్పు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మార్పు నీడ్ ఆఫ్ ద ఆర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్క కంపెనీ డిజిటల్ ట్రాన్సిషన్ జరిగింది, ఎల్ఐసి కూడా జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయం మీద డిజిటల్ గా మనం యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎల్ఐసికి ఆ విషయం మీద చాలా ఎక్కువగా సేల్స్ లో ప్రాబ్లం వచ్చింది, చాలా ఎక్కువగా సర్వీసెస్ లో ప్రాబ్లం వచ్చింది, సో క్లెయిమ్స్ లో ప్రాబ్లం వచ్చింది. కానీ ఎల్ఐసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ తో పాటు ఇప్పుడు కూడా ఒక లీడర్షిప్ పొజిషన్ అనేది హోల్డ్ చేసింది. సో ఇప్పుడు ఎల్ఐసి గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇక్కడ నంబర్స్ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా మార్కెట్ షేర్ మనం చెప్పుకుంటుంటే 56.66, మనకి పాలసీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ కొత్త ప్రీమియం మార్కెట్స్ లో మనం చెప్పుకుంటుంటే 65.16%, సాల్వెన్సీ 2.35 టైమ్స్, క్లెయిమ్స్ రేషియో 99.44%. సో ఈ నంబర్స్ చిన్న నంబర్స్ కాదు ఫ్రెండ్స్. ద మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా మార్కెట్ లో వ్యాపారం ప్రీమియం అనేది తీసుకొస్తారు, ఆ ప్రీమియం మ్యాగ్నిట్యూడ్ తో చూసుకుంటే ఈ నంబర్స్ చాలా పెద్ద నంబర్స్. ఆల్రెడీ మనం ఇక్కడ మన స్క్రీన్ ఎదురుగా చూస్తున్నాము, 5,35,984 కోట్లు ప్రీమియం అనేది బేసికలీ కంపెనీ కలెక్ట్ చేసుకుంటుంది మార్కెట్ నుంచి. చాలా పెద్ద నంబర్ ఫ్రెండ్స్, చాలా పెద్ద నంబర్. సో ఎల్ఐసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాగా అనుకోబాకండి. దీనివల్ల ఎన్నో లైవ్లీహుడ్స్, ఎంతో మంది ఎల్ఐసి కంపెనీలో పనిచేస్తున్నారు, ఏజెన్సీగా ఉన్నారు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
సో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదైనా కొత్త ఇంట్రొడక్షన్, ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ అవటం జరిగింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత అది ఒక ఎల్ఐసి పాలసీ మాత్రమే. సో ఒక ఇన్సూరెన్స్ కింద మనం మాట్లాడుకుంటుంటే ఆ ఇన్సూరెన్స్ తోటి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే దీనివల్ల ఒక సేవింగ్ హ్యాబిట్ అనేది ఎల్ఐసి ఇన్వెస్టర్ లో తీసుకొచ్చింది. రెండోది లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఎక్కువ సంవత్సరాల దాకా మంచి నాకు బెనిఫిట్ రావాలి. సో ఒక 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20, 25, కొంతమంది ఈవెన్ 40 సంవత్సరాల కోసం కూడా పాలసీస్ తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే మంచి బెనిఫిట్స్, నా తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ కూడా అమౌంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని అంత దూరంగా ఆలోచన అనేది, లాంగ్ టర్మ్ విజన్ అనేది క్రియేట్ చేసింది ఈ సిస్టమ్, ఈ కమ్యూనిటీ. సో ఎల్ఐసి ఏజెంట్స్ ఎడ్యుకేట్ చేశారు. ఎడ్యుకేషన్ తోటి మనుషులకి ఒక ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ అనేది నేర్పారు. సో ఆ హ్యాబిట్ తోటి మనం ఒక మంచి ట్రస్ట్ క్రియేట్ చేసుకుంది కంపెనీ టు ద ఇండియన్ క్రౌడ్. సో ఒక క్లియర్ ఇండికేషన్ మనం చెప్పుకోవచ్చు. సో ఎల్ఐసి మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కటే కాదు. సో ఈ కంపెనీ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సేవింగ్ హ్యాబిట్ అలవాటు చేసింది. ప్రతి ఒక్క కుటుంబం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే మనం ఎల్ఐసి ప్రీమియం పే చేస్తుంటే మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్, మీకు ఇవ్వాల్సిన బోనస్ అన్ని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి. ఆ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటే మన దేశం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారంటే దాని ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ప్రపంచానికి, మన భారతదేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఎల్ఐసి పేరు ఖచ్చితంగా కార్పొరేట్ సైడ్ లో మనం చెప్పుకోవచ్చు గర్వంగా. సో ఇక్కడ జర్నీ కరెక్ట్ గా అర్థం చేసుకుందాము. సో 2021 లో కోవిడ్ అనేది మనకు సిచ్యువేషన్ చూసాము. సో కోవిడ్ సిచ్యువేషన్ లో ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా మేజర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. సో ఇక్కడ కస్టమర్ మీటింగ్ రెస్ట్రిక్షన్స్ అయినాయి, మెడికల్ అండర్ రైటింగ్ చాలా డిఫికల్ట్ అయిపోయినాయి, క్లెయిమ్స్ పెరిగినాయి, ఫిజికల్ సర్వీసింగ్ చేయలేకపోయారు. సో ఇవన్నీ డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ లాగా ఈవెన్ ఎల్ఐసి కూడా ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేసింది. కానీ ఎల్ఐసి క్లెయిమ్ హ్యాండిలింగ్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ సపోర్ట్ చిన్నగా ఇది సిస్టమ్ లో మార్పు రావాలి అనేది తెలుసుకొని సిస్టమ్ లో మార్పు అనేది తీసుకొచ్చింది. 2021 లో ఐపీఓ అనేది ఒక పెద్ద సంచలన సృష్టించింది. ఆ సిచ్యువేషన్ లో, ఆ టైంలో ఇండియా 6th లార్జెస్ట్ ఐపీఓ అనేది మనం చెప్పుకోవచ్చు. సో చిన్నగా ప్రైవేట్ హోల్డింగ్ మనుషులు, మన లాంటి వాళ్ళు కూడా ఎల్ఐసి కంపెనీని కొనుక్కోవచ్చు, దాని భాగస్వామ్యం అనేది మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల యాక్చురియల్ ప్లస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ బయటపడిని, ఎంబెడెడ్ వాల్యూ గురించి చాలా క్రిటిసైజ్ చేశారు, విఎన్బి గురించి డిస్కస్ చేశారు, ప్రొడక్ట్ మిక్స్ గురించి, సాల్వెన్సీ, ప్రతి ఒక్క చిన్న విషయం మీద నిందలు అనేది వేశారు, పిన్ పాయింట్ చేశారు. ప్రైవేట్ కంపెనీస్ కి కంపారిజన్ చూసుకుంటే ఈ నంబర్స్ చాలా వీక్ గా ఉన్నాయి అనేది ఎల్ఐసి మీద చాలా ఎక్కువగా ఈ మాట అనేది వేయటం చూసాము. సో డెఫినెట్లీ బై 2024, 2025 ఎల్ఐసి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడింది. ప్రొడక్ట్ మిక్స్ మనం చూస్తున్నాము, నాన్ పార్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వచ్చినాయి, అంటే గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ వచ్చినాయి. మార్కెట్ కి సంబంధం లేకుండా గ్యారంటీడ్ బెనిఫిట్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఎక్కువ వచ్చినాయి. సో డెఫినెట్లీ ఈ ప్రొడక్ట్స్ రావటం వల్ల మార్జిన్స్ ఇంకా ప్రాఫిటబిలిటీ అనేది ఎల్ఐసి ఇది పెరిగినాయి. సో ఆ నంబర్స్ మనం ముందు మనం చూద్దాము. దీనివల్ల మనకి ప్రాఫిట్ ప్రీమియం పెరిగినాయి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం పెరగటం మనం చూస్తున్నాము, ఓవరాల్ ఏయుఎం కూడా పెరగటం మనం చూస్తున్నాము, సాల్వెన్సీ ప్లస్ విఎన్బి రెండు మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ పోస్ట్ 2020 మనలాగా ఈవెన్ ఎల్ఐసి లో కూడా మనం మార్పు అనేది మనం చూస్తున్నాము. సో చాలా ఇంపార్టెంట్ నంబర్స్ ఇక్కడ, షేర్ డామినెన్స్ మనం చెప్పుకోవచ్చు. ఎల్ఐసి ఇంకా ఇండియాస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే ప్యూర్ డామినెన్స్ మనం చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ వైజ్ ప్లస్ పాలసీ షేర్ వైజ్ చాలా హై
పర్సంటేజ్ తోటి మనం చూస్తున్నాము. చిన్న నంబర్స్ కాదు ఫ్రెండ్స్, ఇది చాలా చాలా పెద్ద నంబర్స్. మార్కెట్ లో ఏ విధంగా మనం ఇన్సూరెన్స్ మార్కెట్ ని మనం చూస్తున్నాము, దాని ప్రకారంగా చాలా ఎక్కువగా టోటల్ ప్రీమియమ్స్ అమ్మటం ప్లస్ పాలసీ కౌంట్స్ రెండు అక్రాస్ ఫ్రెష్ బిజినెస్ అనేది మనం చెప్పుకుంటుంటే ఎల్ఐసి ఇంకా పెద్ద మార్కెట్ అనేది క్యాచ్ చేస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మనం చెప్పుకుంటుంటే చిన్న టౌన్స్ లో, రూరల్ హౌస్ హోల్డ్స్ లో ఇప్పుడు కూడా ఎల్ఐసి ఒక పెద్ద నమ్మకం, పెద్ద ట్రస్ట్ కంపెనీ అనేది మనం చెప్పుకోవచ్చు. చిన్న మార్కెట్ షేర్ అనేది మార్కెట్ లో ఫాల్ అయినా కూడా మనకు వీక్నెస్ అనేది ఉండదు. సో ఇండస్ట్రీ కాంపిటేటివ్ అయినా కూడా ఇప్పుడు కూడా ఎల్ఐసి ఒక స్ట్రెంగ్త్ గా మారింది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ప్రీమియం లో మనం గ్రోత్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్ ఫ్రెష్ బిజినెస్ గ్రోత్ ప్లస్ టోటల్ ప్రీమియమ్స్, రెన్యువల్ ప్రీమియమ్స్ అనేది రెండింటికి మనం చూసుకుంటుంటే కంటిన్యూస్లీ టోటల్ ప్రీమియం ఎంత కలెక్ట్ చేశారు అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ రెన్యువల్ ప్రీమియం, ఏదైనా కంపెనీ రెన్యువల్ ప్రీమియమ్స్ కంటిన్యూస్ గా ఇన్వెస్టర్స్ కట్టుతుంటే, పాలసీ హోల్డర్స్ కట్టుకుంటా వెళ్తుంటే అది ఒక స్ట్రాంగ్ ఇండికేషన్. అంటే పాలసీ తీసుకున్న తర్వాత డిస్కంటిన్యూ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే ఒక నమ్మకం, ఈ కంపెనీలో నేను ప్రీమియం పే చేసుకుంటా వెళ్తే ఫైనల్ మెచ్యూరిటీ నాకు ఖచ్చితంగా ఇవ్వటం జరిగింది. పాలసీ బాండ్స్ లో ఏమి ఇచ్చారు, ఆ పాలసీ బాండ్స్ అనుకూలంగా మనకి బెనిఫిట్ అనేది కూడా మనకి వచ్చింది అనే నమ్మకం ఇన్వెస్టర్స్ కి, పాలసీ హోల్డర్స్ కి ఇప్పుడు కూడా ఉంది అనేది మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో ఒక బిజినెస్ గ్రో అవుతుందంటే ఖచ్చితంగా న్యూ బిజినెస్ ఏ విధంగా మూవ్ అవుతుంది, రెన్యువల్ బిజినెస్ ఎలా ఉంటుంది, ప్లస్ గ్రూప్ బిజినెస్ ఏ విధంగా వెళ్తుంది, ప్రతి ఒక్క దాంట్లో ఈ పర్టికులర్ కంపెనీ అద్భుతంగా ముందుకెళ్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్రాఫిటబిలిటీ ఇంకా సాల్వెన్సీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ స్ట్రెంగ్త్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాల మీద ఎంత ఎక్కువగా మనకి నమ్మకం అనేది ఉంటుంటే ప్రాఫిటబిలిటీ, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఉండాలి. సో ఆ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఉంటేనే ఖర్చులు, క్లెయిమ్స్ సరిగ్గా టైంకి ఇవ్వడం జరిగింది. మీకు కమిట్ చేసిన బోనస్, మీకు కమిట్ చేసిన ఫైనల్ వాల్యూ మీకు ఆ విధంగా ఇవ్వటం జరిగింది. సో సాల్వెన్సీ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నంబర్ చూసి ఏంటంటే టోటల్ క్యాపిటల్ ఉందా, కంపెనీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, పాలసీ హోల్డర్స్ ఆబ్లిగేషన్ పే చేయడానికి, ఆబ్లిగేషన్ ఇందాక నేను చెప్పినట్టు మీకు రావాల్సిన బోనస్, మీకు ఇవ్వాల్సిన క్లెయిమ్, మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ప్రకారంగా పెన్షన్, మీకు ఇచ్చే కెపాసిటీ ఆ కంపెనీకి ఉందా అనేది మనకి ఈ సాల్వెన్సీ రేషియో అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ దీంట్లో ఇంప్రూవ్మెంట్ మనం చూస్తున్నాము. సో 2.31 నుంచి 2.35 దాకా మనకి ఆ రేషియో అనేది పిలుస్తుంది. డెఫినెట్లీ పోస్ట్ కోవిడ్ ప్రాఫిటబిలిటీ, పోస్ట్ కోవిడ్ సాల్వెన్సీ రేషియో స్ట్రెంగ్త్ ఉందా అంటే ఖచ్చితంగా స్ట్రెంగ్త్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆస్తులు, సో ఇది పెద్ద సముద్రం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎల్ఐసి దగ్గర ఉన్న ఆస్తులు ఏ వ్యవస్థకి అంత పెద్ద ఆస్తులు లేవు. సో ఏఎం అనేది ఏంటంటే ఎంత డబ్బు ఎల్ఐసి మేనేజ్ చేస్తుంది, పాలసీ హోల్డర్స్ ది ఇంకా షేర్ హోల్డర్స్ ది దగ్గర మనం చూస్తున్నాము 77 లక్షల కోట్ల డబ్బు ఇవాళ పాలసీ హోల్డర్స్ ది ఎల్ఐసి అనేది ఇప్పుడు మేనేజ్ చేస్తుంది. సో దగ్గర ఈల్డ్ మనం చెప్పుకోవచ్చు 8.92%. సో చాలా పెద్ద నంబర్ ఫ్రెండ్స్. సో ఆ నంబర్ అనేది చెప్తున్నాం కదా, పెద్ద సముద్రం. సో ఓవరాల్ గా ఇది ఒక పెద్ద నంబర్. సో నేను మీ కింద చెప్పాను కదా, ఐపీఓకి ముందు ఐపీఓకి తర్వాత ఎల్ఐసిలో ఒక పెద్ద మార్పు ఏది అంటే ఈ రెండు నంబర్స్ ఫ్రెండ్స్, ఎంబెడెడ్ వాల్యూ, ఇంకా నేను ఇందాక చెప్పాను కదా విఎన్బి అంటే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్. సో ఎంత ఫాస్ట్ గా ఈ రెండిట్లో మార్పు అనేది జరిగింది అనేది మీరు చూడండి. ఇక్కడ ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, ఆల్మోస్ట్ డబల్. సో ఇక్కడ 25 నుంచి 26 ఫైనాన్షియల్ ఇయర్ తోటి మీకు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మార్జిన్ 17.6%, ఇక్కడ 21.2%. సో చాలా చాలా పెద్ద నంబర్. ఏ విధంగా ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకునే దాంట్లో
ఈ నంబర్ మనం పర్సంటేజ్ తో చూసుకుంటుంటే చాలా చాలా పెద్ద నంబర్ మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూడండి, ఇది వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ పోయిన సంవత్సరం ఎంత తీసుకున్నారు, ఈ సంవత్సరం ఎంత ప్రీమియం కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ నంబర్స్ చాలా చాలా నంబర్స్. ఈ నంబర్స్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఎల్ఐసి ఎంత పెద్ద సంస్థ, మీకు చెప్పింది ఖచ్చితంగా మీకు ఇవ్వటం జరిగింది. అది ఎందుకు ఇవ్వట్లేదు అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా చాలా సోషల్ సర్వీస్ కంపెనీ ఏదైనా ఇలా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉంటే ఎల్ఐసి దాని పేరు చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఎన్ని ప్రొడక్ట్ మిక్స్ మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ప్రొడక్ట్స్ మిక్స్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఇండివిజువల్ పార్టిసిపేటింగ్ పాలసీస్, సో ఇండివిజువలీ నాన్ పార్టిసిపేటింగ్ పాలసీస్, సో ఇక్కడ మనం చూస్తున్నాము ప్రొటెక్షన్, ప్యూర్ ప్రొటెక్షన్, టర్మ్ పాలసీస్, యూనిప్, గ్రూప్. సో కంప్లీట్లీ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, ఈ సంవత్సరం దగ్గర దగ్గర 66 కోట్లు, దగ్గర 67 కోట్ల దాకా మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా గ్రోత్ మనం బిజినెస్ చూస్తుంటే 17.83%. సో ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో 17.83% అనేది చిన్న నంబర్ కాదు. సో పార్టిసిపేటింగ్ పాలసీస్, నాన్ పార్టిసిపేటింగ్ యూనిట్, ఏది చూసినా కూడా మీరు చాలా చాలా క్లియర్ గా మనకి ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవాళ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఈవెన్ ఎల్ఐసి కూడా యాక్చువల్లీ అలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్ లో తీసుకొచ్చింది. మార్కెట్ లో ఉన్న ప్రీమియమ్స్ అనేది కూడా నమ్మకంతో ఇన్వెస్టర్స్ అనేది ఈ పర్టికులర్ పాలసీస్ లో తీసుకొస్తున్నారు. సో ఇది గొప్పతనం ఫ్రెండ్స్, ఇది గొప్పతనం. ఇంకా దీని వెనకాల సేల్స్ స్ట్రెంగ్త్ కూడా మనం చూస్తున్నాము. సో ఏజెన్సీ ఇప్పుడు కూడా స్ట్రెంగ్త్ అనేది, బిజినెస్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఇస్తుంది. సో ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు, ఆ బిజినెస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బిజినెస్ ఏజెంట్స్ తీసుకొస్తున్నారు. సో ఇది రీటైల్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఎల్ఐసిలో చాలా వరకు అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. సో ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ కూడా పర్సెంటేజ్ వాళ్ళతో డిఫరెంట్ గా ఉంటుంది. బట్ రీటైల్ బిజినెస్ 44.25% ఈ బిజినెస్ రీటైల్ ది వస్తుంది. సో బ్రాంచెస్ ఇంకా సాటిలైట్ ఆఫీసెస్ రెండు మనం చూసుకుంటే అది కూడా చాలా పెద్ద నంబర్ మనకు కనిపిస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనకి ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్త్. ఒక కంపెనీ ఏజెన్సీని చాలా నమ్ముకొని, ఏజెంట్స్ ని ట్రెడిషనలీ ట్రైన్ చేసుకొని వాళ్ళ ద్వారా బిజినెస్ అనేది తీసుకుని రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దీంతో పాటు బ్యాంకా ప్లస్ ఆల్టర్నేట్ ఛానల్స్, డిజిటల్ మార్కెటింగ్, కాల్ సెంటర్ సపోర్ట్స్ ప్లస్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా చిన్న చిన్నగా మనం ఎక్కువగా దీంట్లో మనం కాంట్రిబ్యూషన్ అనేది మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ దీని వెనకాల ఎల్ఐసి ఏజెంట్స్, ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఆఫీసర్స్ చాలా క్లియర్ మెసేజ్ అనేది మనకి ఇస్తున్నారు. సో నాలెడ్జ్ స్ప్రెడ్ చేయండి, నాలెడ్జ్ తోటి ట్రస్ట్ అనేది తీసుకుని రండి కస్టమర్స్ కళ్ళల్లో. రెండు మీకు మీకు ఒక లాంగ్ టర్మ్ సర్వీస్ అనేది ఏజెంట్స్ ఇస్తారు. దాంతో ఇన్వెస్టర్స్ కూడా నమ్మకంతో డబ్బు కరెక్ట్ ప్లేస్ లో మనం కడుతున్నాము అనేది కూడా మనకి ఉంటది. సో డెఫినెట్లీ భారత్ రీచ్ ఇంకా పాలసీ ట్రస్ట్ రెండు ఎల్ఐసి తర్వాతే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఏదైనా ఉందంటే ఎల్ఐసి పేరు అందరికన్నా ముందు వచ్చింది. సో డెఫినెట్లీ సోషల్ పార్టిసిపేషన్ ఉంటది, ఉమెన్స్ పార్టిసిపేషన్ ఉంటది, ప్లస్ ట్రస్ట్ పేరు ఎవరైనా ఎత్తినా కూడా ఎల్ఐసి పేరు అందరికన్నా ముందు మనం ఖచ్చితంగా చూస్తాము. సో డెఫినెట్లీ ఆపరేషనల్ సైడ్ లో చాలా చాలా పెద్ద ట్రాన్సిషన్ అనేది మనం చూస్తున్నాము. సో ఇవాళ ఒక ఎల్ఐసి సర్వీసెస్ అనేది మనకి ఈజీగా డిజిటల్ సర్వీసెస్. సో ఈవెన్ ఏజెంట్స్ కూడా చిన్న చిన్నగా ట్రాన్సిట్ అవుతున్నారు, మారుతున్నారు. సో మేజర్ పాలసీస్ మనం ఆన్లైనే చేసేస్తున్నాము. ఏజెంట్ దగ్గర నుంచి మీకు డెఫినెట్లీ మీరు ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని డెఫినెట్లీ మనం కొత్త ఆనంద ఒక ఏజెంట్ అసిస్టెంట్ డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫామ్ అనేది సృష్టించారు. చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ ఆనంద వల్ల మీరు ఎంత పెద్ద పెద్ద పాలసీస్ కూడా మనం ఆన్లైన్ చేసేస్తున్నాము. సో ఆన్లైన్ వల్ల డెఫినెట్లీ పాలసీస్ అనేది చాలా ఫాస్టర్ గా స్మూత్లీగా మార్కెట్స్ లో అయిపోతుంది. సో చాలా పెద్ద అడ్వాంటేజ్. నేను మీకు అదే చెప్పాను కదా, పోస్ట్ కోవిడ్ ఏదైనా కంపెనీ మారింది అంటే ఎల్ఐసి. ప్లస్ చూడండి, ఇదివరకు కంప్లీట్లీ ఫిజికల్ గా ప్రాసెస్ అయ్యే కంపెనీ 90% చిన్న చిన్నగా దాంట్లో ట్రాన్సిషన్ అనేది మనం చూస్తున్నాము. సో ప్రాఫిటబిలిటీ ఎంత పెరిగింది ఈ పర్టికులర్ కంపెనీ అనేది మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క కంపెనీలో మంచితనం కూడా ఉంటది. కంపెనీలో
కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ మనం ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉన్నాం కాబట్టి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ప్రొడక్ట్ రెగ్యులేషన్ ఖచ్చితంగా మార్పు మనం చూస్తున్నాము. ఆ మార్పులో సరెండర్ వాల్యూ అని చిన్న మార్పు అనేది మనం చూసాము. కమిషన్ రిలేటెడ్ స్ట్రక్చర్ కూడా చాలా చేంజెస్ జరుగుతాయి ముందు వెళ్ళి. సో ఇది వరకు హై కమిషన్ రిసీవ్ చేసుకుంటాము, ఆ కమిషన్ స్ట్రక్చర్ కూడా చాలా చాలా తగ్గిపోతుంది. సో ఇన్సూరెన్స్ ఏజెంట్ కి రావాల్సిన కమిషన్ కూడా తగ్గిపోతుంది అనే న్యూస్ అనేది మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ కూడా ఈ పర్టికులర్ కంపెనీ ప్రాఫిటబిలిటీ కూడా మనం చూస్తున్నాము. సో మార్కెట్ వాలటిలిటీ ఓవరాల్ అసెట్స్ మీద కూడా పడతాయి. సో అది కూడా ఇంపాక్ట్ అనేది ఎల్ఐసి ఓవరాల్ ఏఎం మీద మనకు కనిపించింది. కాంపిటీషన్ ఆల్రెడీ మనం చూసాము. సో పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో కూడా వస్తున్నారు. 100% ఎఫ్డిఐస్ అనేది వచ్చేసింది ఇన్సూరెన్స్ లో. సో డెఫినెట్లీ ఎల్ఐసి ఇలాగా ప్రపంచంలో కూడా చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ కూడా ఇండియాలో వచ్చే అవకాశం, దానివల్ల కాంపిటీషన్ పెరిగిద్ది. ప్లస్ డెఫినెట్లీ పర్సిస్టెన్స్, పాలసీ ల్యాబ్స్, పాలసీ ప్రీమియం సరిగా సమయానికి పే చేయకపోతే పాలసీ ల్యాబ్స్ అవుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ తోటి కూడా బిజినెస్ అనేది ఓవరాల్ కంపెనీది తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ ఈ విషయం రిస్క్ ఉంటది. సో ఎల్ఐసి గ్రోత్ ఒక పాలసీ వాల్యూమ్ డామినెన్స్ కంపెనీ నుంచి వాల్యూ డ్రివన్ ఇన్సూరెన్స్ లీడర్షిప్ గా నిలబడింది అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అది నాన్ పార్ ప్రొటెక్షన్ పాలసీస్ తోటి డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రొడక్టివిటీ విషయం మీద అండ్ డిజిటలీ ఇంకా డాటా డ్రివన్ ప్రతి ఒక్క విషయం మీద ఇప్పుడు కూడా మార్కెట్ లో ఒక లీడర్ గా నిలబడుతుంది అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో దీంతో సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకున్నాము. ఎంత డీటెయిల్ గా నేను ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ఎందుకంటే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో నమ్మకం అనేది కంపెనీ స్ట్రెంగ్త్ మీద తెలిసిద్ది. మనం ప్రీమియం కడుతున్నాము, కంపెనీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి సపోర్ట్ చేయడానికి ముందు రావాలి. సో ఆ నమ్మకం కోసం మనం ఈ పర్టికులర్ వీడియో చూసాం ఫ్రెండ్స్. హోప్ఫుల్లీ మీ వీడియో తోటి మంచి విషయాలు అర్థం చేసుకున్నారు ఎల్ఐసి కంపెనీ గురించి. దీంతో సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.